హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టికెట్ రిజల్ట్స్. ఈరోజు మీకోసం అయితే అద్భుతమైన ఎడిటింగ్ వీడియో అయితే తెచ్చేసా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక డెమో అయితే చూసాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, డెమో అయితే సూపర్గా అయితే ఉంది. నేను ఆడియో అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, అందువల్ల ఆడియో అయితే ప్లే చేయట్లేదు. మీకు డెమో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే చూసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బ్యాగ్ వచ్చేసి న్యూ రేషియో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్, 16:9 అయితే తీసుకోగానే ఇప్పుడైతే మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే పెంచేయండి ఫ్రెండ్స్. 32 సెకండ్స్ అయితే పెంచేయండి, దీన్ని 32 సెకండ్స్ వరకు దీన్ని అయితే పెంచండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెంచేసుకోండి 32 సెకండ్స్ వరకు అయితే ఇలా అయితే పెంచండి ఫ్రెండ్స్. పెంచేసిన తర్వాత ఇలా క్లిక్ చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఇచ్చాను, దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకొని జూమ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేసుకోగానే దీని మీద క్లిక్ చేసి దీని అయితే లాస్ట్ వరకు అయితే ఇలా పెంచండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే పెంచేసేయండి దీన్ని. ఇలా పెంచగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అయితే లుక్ అయితే సూపర్గా అయితే వస్తుంది మనకి. ఇలాంటి ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను, దీని అయితే డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడైతే పెట్టేసుకోండి, దీన్ని చాలా సూపర్గా అయితే ఉంటుంది. పెట్టుకోగానే దీని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు అయితే జరిపోయాగానే ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీకు అయితే లవ్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని కూడా మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పిఎన్జీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలాంటి ఒక పిఎన్జీ అయితే మీకు ఇచ్చాను, దీని అయితే డౌన్లోడ్ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తక్కువ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోగానే ఇక్కడ ఆల్ఫా ఆప్షన్లోకి వచ్చేసి దీన్ని అయితే తగ్గించండి ఫ్రెండ్స్. కొంచెం అయితే ఒపేసిటీ అయితే దీని ఒపేసిటీ అయితే ఇలా తగ్గించేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు జరిపేసి ఇక్కడైతే పెట్టేశాను. పెట్టగానే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో లవ్ సింబల్ కూడా మీకు ఇచ్చాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అయితే, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ఈ పిఎన్జీ తీసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది మనకి. తీసేసుకొని ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇంకొంచెం అయితే జూమ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా అయితే పెట్టేసుకోండి, కొంచెం సూపర్గా అయితే వస్తుంది మనకి. ఇలా పెట్టేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకోగానే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా రాగానే దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేయండి ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. ఖచ్చితంగా అయితే లేయర్ వరకు అయితే పెట్టేసుకోండి. ఇలా లాస్ట్ వరకు పెట్టేసుకోండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను ఇంకో లవ్ సింబల్ కూడా మీకు ఇచ్చాను, దాన్ని కూడా మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సింబల్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఈ సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే కొంచెం జూమ్ తక్కువ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చేసాం కానీ ఇక్కడ ఇన్యానిమేషన్స్లోకి వచ్చేసి ఓవరాల్ యానిమేషన్స్లోకి వచ్చేసి ఇక్కడైతే ఫౌంటైన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ఫౌంటైన్ అయితే పెట్టండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. రాగానే దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. జరిపేగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి దాని మీద క్లిక్ ఇచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా డూప్లికేట్ చేసి ఒకదాన్ని అయితే ఇక్కడైతే తీసుకొచ్చేయండి ఫ్రెండ్స్. తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టండి, ఇంకో దాన్ని అయితే ఇలా అయితే పెట్టగానే మనకి వీడియో అయితే ఇలా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ప్లే అవుతుంది. ప్లే కాగానే మళ్ళీ ఇంకో దాని మీద క్లిక్ చేసి దాన్ని కూడా డూప్లికేట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసేయండి. చేసేయగానే దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తక్కువ చేసేసి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ చేయకండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తక్కువ అయితే చేసేయండి. కొంచెం ఇలా అయితే చేసేసి దీన్ని ఇక్కడైతే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకొంచెం తక్కువ అయితే చేస్తున్నా, తక్కువ చేసి ఇక్కడైతే పెట్టండి ఫ్రెండ్స్. పెట్టగానే మనకి ఇప్పుడు వీడియో అయితే ఇలా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. మనకి సూపర్గా అయితే వస్తుంది. ఇలా అయితే ప్లే అవుతుంది. ఇలా ప్లే కానీ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఒకటి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన హీరో ఫోటో కానీ మీ ఫోటో కానీ, నేనైతే విజయ్ దేవరకొండ ఫోటో అయితే తీసుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి, పిఎన్జీ ఫార్మాట్లో ఉండేది. నేను విజయ్ దేవరకొండ ఈ ఫోటో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడైతే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేశాను, కొంచెం కిందికి ఇలా అయితే పెట్టేశాను. పెట్టగానే దీన్ని లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా ఫ్రెండ్స్.
ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసాను. దీన్ని అయితే జరిపేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి ఇన్యానిమేషన్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇన్యానిమేషన్స్లో వెళ్ళాక ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేసిన తర్వాత ఎండ్ స్లైడ్ అప్ అయితే పెట్టండి. ఇలా అయితే 2.5 సెకండ్స్ అయితే పెట్టుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ 5 సెకండ్స్ దగ్గరికి 6 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా 6 సెకండ్స్ దగ్గర వచ్చినాక ఫోటో మీద క్లిక్ ఇచ్చి కీ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ప్లస్ మార్క్ మీద అయితే క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చేయగానే మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. కొంచెం లాస్ట్కి అయితే వచ్చేసి ఇక్కడైతే క్లిక్ ఇచ్చేసి ఈ ఫోటోని అయితే కొంచెం అయితే ప్లేస్ అయితే చేంజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే పెట్టేస్తున్నా, ఇక్కడ ఇలా అయితే పెట్టేసాను. పెట్టగానే రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది మనకి ఫోటో అయితే, ఇలా అయితే మూవింగ్ అయితే వస్తుంది. ఇలా రాగానే మళ్ళీ 6 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా రాగానే 5 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇలా 5 సెకండ్స్ దగ్గరికి వచ్చాను లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఇంకోటి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను విజయ్ దేవరకొండ ఫోటో అయితే ఇంకోటి అయితే తీసుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను విజయ్ దేవరకొండ అయితే తీసుకుంటున్నా. దీన్ని తీసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ పెట్టేసి క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం క్రాప్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే క్రాప్ అయితే చేస్తాను కొంచెం అయితే. చేసిన తర్వాత దీన్ని లాస్ట్ వరకు అయితే జరిపేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేశాను, మనకి సరిపోయేంత అయితే పెట్టేశాను. ఇవి పెట్టేగానే ఫోటో మీద క్లిక్ ఇచ్చి యానిమేషన్స్లోకి వెళ్ళి దీన్ని కూడా లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేగానే స్లైడ్ డౌన్ అయితే స్లైడ్ లెఫ్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా రైట్ అయితే ఇచ్చండి, ఈ సైడ్ నుంచి అయితే వస్తుంది. ఎంత 1 సెకండ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. రాగానే మళ్ళీ ఇక్కడ 8 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. 8 సెకండ్స్ దగ్గర లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో ఇంకోటి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను విజయ్ దేవరకొండ ఫోటోని ఇంకోటి అయితే తీసుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఫోటో ఇంకోటి అయితే తీసుకోండి. ఇలా ఇక్కడ రాగానే ఇలా అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని లాస్ట్ వరకు అయితే ఇలా అయితే జరిపేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి దీని అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తక్కువ చేసేసి మీకు నచ్చిన ఫోటో అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి, ఏదైనా పర్లేదు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఆన్ చేసేసి కొంచెం పెంచండి ఫ్రెండ్స్. మాస్క్ పెంచేసి ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఫోటో మీద క్లిక్ ఇచ్చి యానిమేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. 1 సెకండ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. ఇలా రాగానే 10 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేగానే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ మీకు నచ్చిన హీరోయిన్ ఫోటో కానీ ఏదో ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే రష్మిక ఫోటో అయితే PNG ఫార్మాట్లోనే తీసుకుంటున్నా. మీరు కూడా రష్మిక ఫోటో మీకు నచ్చిన హీరోయిన్ ఫోటో అయితే తీసుకోండి, PNG ఫార్మాట్లో ఉండేది. ఇలా పెట్టుకొని లాస్ట్ వరకు అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే లాస్ట్ వరకు పెట్టేసిన తర్వాత కొంచెం ముందరగా అయితే అంటున్నా దీన్ని. ఇలా అన్న తర్వాత దీన్ని అయితే క్రాప్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం ఇక్కడ వరకు అయితే క్రాప్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. క్రాప్ చేసేసి మాస్క్ ఆన్ చేసేసి ఫెదర్ అయితే పెంచండి ఫ్రెండ్స్. కొంచెం ఇలా అయితే పెంచేసి రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చారు ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చిన తర్వాత ఫోటో అయితే కొంచెం జూమ్ తక్కువ చేసేసి ఇక్కడైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం జూమ్ అయితే తక్కువ చేసేసి ఇక్కడైతే పెట్టేస్తున్నా. పెట్టగానే ఇక్కడైతే ఒపేసిటీ ఆప్షన్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఒపేసిటీ ఆప్షన్లోకి వచ్చేసి మనమైతే ఒపేసిటీ అయితే తగ్గించాలి ఫ్రెండ్స్. కొంచెం 60 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 60 కంటే తగ్గించద్దండి, 60 అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే సూపర్గా అయితే ఉంటుంది. రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా క్లిక్ ఇచ్చేస్తే సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోటో మీద క్లిక్ ఇచ్చేసి యానిమేషన్స్లోకి వచ్చి ఇక్కడ పప్పు అయితే పెట్టాను ఫ్రెండ్స్. 1 సెకండ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. పెట్టేసిన తర్వాత మనకి ఫోటో అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే మనకి వీడియో అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ప్లే అవ్వగానే ఇప్పుడు మీకైతే ఒక PNG అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్లవర్ PNG అయితే ఇట్లా ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక ఫ్లవర్ PNG అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఈ ఫ్లవర్ PNG అయితే చాలా సూపర్గా అయితే ఉంది. దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి కంపల్సరీ అయితే. దీన్ని పెట్టుకుంటే లుక్ అయితే సూపర్గా అయితే వస్తుంది. ఇదైతే పెట్టుకుందాం ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఉంటుంది మనకైతే లుక్. ఇలాంటిది అయితే ఇచ్చాను. దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తక్కువ చేసేసి కొంచెం క్రాస్ అయితే తిప్పండి ఫ్రెండ్స్. ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చేసిన తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే ఇలా అయితే జరిపేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసాను ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా జరిపేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేయగానే దాని ఫ్లవర్ మీద క్లిక్ ఇచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసిన తర్వాత ఏదో ఒక ఫ్లవర్ మీద క్లిక్ చేసి ఓవర్ యానిమేషన్స్లోకి వెళ్ళి ఇక్కడైతే రెయిన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకైతే సూపర్గా అయితే ఉంటుంది. ఇలా రెయిన్ అయితే పెట్టుకోండి, చాలా సూపర్గా అయితే వస్తుంది ఫ్లేవర్ ఎఫెక్ట్ అయితే. ఇలా అయితే సూపర్గా అయితే వస్తాయి. ఇలా గుర్తుండు ఫ్లేవర్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక లిరికల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా సూపర్గా అయింది. లిరిక్స్ అయితే మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లిరికల్ వీడియో అయితే ఇలాంటి వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్లోకి వచ్చేసి దీనైతే క్రాప్ అయితే చేసాను ఫ్రెండ్స్. 4 సైడ్స్ అయితే నేనైతే 4 సైడ్స్ ఇలా అయితే క్రాప్ అయితే చేస్తున్నాను.
ఇలా 4 సైడ్స్ కొంచెం లైట్గా అయితే క్రాప్ చేసేయండి. క్రాప్ చేసిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేసి ఇది లిరికల్ మీడియా మీద క్లిక్ ఇచ్చేసి కొంచెం అయితే పెంచండి ఫ్రెండ్స్. ఇలా ఫుల్ అయితే చేసేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్తో వచ్చేసి స్క్రీన్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా స్క్రీన్ అయితే చేసేసి పెట్టండి. ఇలా ఇప్పుడు మనకి వీడియో అయితే ఇలా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అలా ప్లే కాకుండా దీని మీద క్లిక్ ఇచ్చేసి కొంచెం జూమ్ తక్కువ చేసేసి ఇప్పుడైతే ఇక్కడైతే మనకి అడ్జస్ట్ అయ్యేలా అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇలా మనకి ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా అయితే పెట్టండి. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడైతే వీడియో అయితే ఇలా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆడైతే ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, అందువల్ల ఆడైతే ప్లే చేయట్లేదు. ఇలా అయితే మనకి వీడియో అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. లిరిక్తో పాటుగా అయితే మనకి ఫోటో కూడా ఇలా అయితే మూవ్ అవుతుంది. ఇలా మూవ్ కానీ ఇలా ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్కి వచ్చాగానే ఈ ఫోటో దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ఫోటో దగ్గరికి వచ్చాగానే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక లవ్ పిఎన్జీ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని కూడా మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ లవ్ పిఎన్జీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే పెంచాను ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు అయితే పెంచేసుకోండి. ఇక్కడ వరకు అయితే పెట్టేసాను. దీన్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చాగానే ఇలా ఫస్ట్కి అయితే వచ్చింది ఈ ఫోటో దగ్గరికి అయితే రాగానే ఫోటోని అయితే కొంచెం అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టండి, ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోని అయితే నేనైతే పెట్టేశాను. ఇప్పుడు ఫోటో అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఫోటో మీద అయితే క్లిక్ చేసి కొంచెం ఇలా పైకి అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడైతే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇలా ఫస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చిన తర్వాత కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడైతే లాస్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. కొంచెం ఇలా లాస్ట్కి అయితే వచ్చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే జరపండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని అయితే కొంచెం అయితే జరిపేసేయండి. ఈ ఫోటోని అయితే జరిపండి ఫ్రెండ్స్. ఇలా జరిపేసి ఇక్కడైతే పెట్టేసుకోండి. ఈ ఫోటోని అయితే చాలా సూపర్గా అయితే మోషన్ ఉంటుంది మనకి. ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే ఫోటోతో సహా ఇలా అయితే మూవ్ అవుతుంది మనకి. ఇలా అయితే మోషన్లో అయితే వస్తాయి. ఇవైతే ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే వస్తాయి. ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే వీడియో అయితే ఎడిట్ చేయొచ్చు. ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.